బ్రో మనం బిగ్ బాస్ షో చూస్తూ ఉంటాం. మరి చాలా మందికి అన్ని భాషల్లో కూడా సౌత్ ఇండియా అని తేడా లేకుండా నార్త్ ఇండియా అని తేడా లేకుండా అందరికీ బాగా కనెక్ట్ అయింది. సో ఫ్యామిలీస్ కొంతమంది ఇష్టపడి మరీ చూస్తారు, కొంతమంది తీసి పిల్లల్ని చూడకుండా చేస్తుంటారు. మరి ఈ షో బ్యాన్ చేయాలి అంటూ మన తెలుగు వాళ్ళు అయితే కొంతమంది తయారయ్యారు అనమాట. సో వాళ్ళు దేనికోసం అట్లా అంటున్నారు. అయితే మన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత దివ్యల మాదిరి గారు ఎప్పుడైతే వచ్చారో ఆవిడ వచ్చిన తర్వాత ఇంకాస్త కాంట్రవర్సీస్ పెరిగాయి, మాటలు కొంచెం అదుపులు దాటుతున్నాయి. సో ఫ్యామిలీలు మొత్తం చూస్తుంటే ఎవరికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అని చెప్పి బ్యాన్ చేయాలి, ఏ విధంగా అయితే కర్ణాటకలో చేసినట్టు చేయాలని అంటున్నారు. సో అసలు ఏం జరిగింది, అది బ్యాన్ చేయాల్సినంత అవసరం ఎందుకు అంటే ఇప్పుడు బయట న్యూస్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కూడా ఒక టాక్ ఏంటంటే ఒక ఇద్దరు మనుషులు ఉన్నారు, వాళ్ళ వల్ల బిగ్ బాస్ షో మొత్తం కూడా చిక్కుల్లో పడింది, బ్యాన్ చేయాలని చెప్పేసి పోలీస్ కేసులు కూడా పెట్టే స్టేజ్కి వెళ్ళిపోయిందని చెప్పేసి టాక్. సో నిజంగానే కేసు పెట్టారు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో. ఈ షో అనేది ఆపేయాలి, లేకపోతే ఎవరైతే ఆ ఇద్దరని పేర్లు మెన్షన్ చేస్తున్నారో వాళ్ళైనా తీసేయాలి అనే విధంగా నడుస్తుంది. సో వాళ్ళ పేర్లు ఏవో కాదు, ఇంకా మనం దాచాల్సిన అవసరం కూడా లేదు. ఒకళ్ళు రీతూ చౌదరి అయితే, ఇంకొకళ్ళు మనకు మాధురి గారు, ఇంకొకటి పేరు లైట్గా రమ్య గారి పేరు కూడా అంటున్నారు, అలైక చిటిపికల్స్ రమ్య గారు. అయితే ఇక్కడ ఎందుకు ఈ విధంగా అంతమంది ఉన్నప్పుడు వీళ్ళ మీదనే ఎందుకు పడుతున్నారు అంటే వీళ్ళ పర్సనల్ లైఫ్, అంటే ఇది బిగ్ బాస్కి రాకన్నా ముందు వీళ్ళ లైఫ్ గురించి చాలా మనకు ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళ వల్ల సమాజం చెడిపోయే అవకాశం కనిపిస్తుంది అనే ధోరణిలో వీళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మాధురి గారి లైఫ్కి వస్తే తను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు, పిల్లలు కూడా ఉన్నారు. సో తను ఏం చేశారు, మనకు మాజీ ఎమ్మెల్సీ ఏపీకి సంబంధించినటువంటి దువ్వాడ శ్రీనివాస్ గారు. సో ఆయన్ని మరి వీళ్ళు ఏ విధంగా కలిశారు ఇదంతా కూడా పక్కన పెడితే ఆయనకు కూడా పెళ్ళయింది, ఆయన పిల్లలకు కూడా పెళ్ళిళ్ళయ్యాయి. అయినప్పటికీ కూడా ఆయన భార్య పిల్లల్ని వదిలేశారు, ఈమె భర్త పిల్లల్ని వదిలేశారు, వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు. ఇక్కడ ఆయన వాళ్ళ భార్యకు విడాకులు ఇచ్చాడా అది తెలియదు, ఈమె వీళ్ళ భర్తకు విడాకులు ఇచ్చిందా అది తెలియదు. సో మళ్ళీ వీరిద్దరు మరి అధికారికంగా పెళ్లి చేసుకున్నారంటే అది లేదు. బట్ ఒకటే ఇంట్లో ఇంకా కలిసి ఉంటున్నారు. సో ఆ విషయంగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ రీతు చౌదరి విషయానికి వస్తే తను బిగ్ బాస్ షోకి వచ్చిన తర్వాత గౌతమి గారు తన భర్త ధర్మ మహేష్తోని తను రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది అని చెప్పేసి, డ్రగ్స్ తీసుకుంటుంది అని చెప్పేసి, ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసిందని చెప్పేసి తను సోషల్ మీడియాకి ఎక్కేశారు, ఇంటర్వ్యూలు ఇచ్చారు. సో ఇంకొకరు రమ్య మోక్ష, తను అలైక చిటిపికల్స్, వాళ్ళు ఏ విధంగా వైరల్ అయ్యారో, ఏ విధంగా ఈ షో వరకు వచ్చారంటే తను మాట్లాడిన బూతులు అనేవి చాలా ఫేమస్ అయిపోయాయి వాళ్ళ పికిల్స్ యొక్క బిజినెస్లో. సో వీళ్ళ ముగ్గురి వల్ల అసలు సమాజం ఏం నేర్చుకోవాలి, అక్రమ సంబంధాలు నేర్చుకోవాలా, లేకపోతే ఒకరి భర్తను ఏ విధంగా చెరపట్టాలో నేర్చుకోవాలా, లేకపోతే ఒక కస్టమర్ దేవుణ్ణి ఏ విధంగా బూతులు మాట్లాడాలి నేర్చుకోవాలా, వీళ్ళ వల్ల సమాజం ఏం నేర్చుకోవాలి, ఎందుకు బిగ్ బాస్ షో వాళ్ళు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చారు అని చెప్పేసి ఇప్పుడు అధికారికంగా అసలు సోషల్ మీడియా కాదు, న్యూస్ కాదు, ఎక్కడ చూసినా కూడా ఇదే వినిపిస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి మీరు బిగ్ బాస్ షో అనేది ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టారా, జనాన్ని నాశనం పట్టించడానికి పెట్టారా? సో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకున్నారో మీరు ఖచ్చితంగా ఈ షోని మేము బ్యాన్ చేస్తామని చెప్పేసి మనకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కొంతమంది యువకులే వెళ్ళి పోలీస్ కేసు పెట్టారు. ఇక్కడ కన్నడలో ఇలాంటి ఇష్యూ వచ్చినందుకే వాళ్ళు కంప్లీట్ కన్నడ బిగ్ బాస్ షోని బ్యాన్ చేశారు. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ కూడా దీన్ని మేము బ్యాన్ చేస్తాము, కావాలనుకుంటే పిల్ల జిల్లా యూత్ అందరం కూడా వచ్చి మేము ముట్టడిస్తాం అన్నపూర్ణ స్టూడియోస్ అని కూడా అంటూ ఉన్నారు. సో మరి మీరు ఆ వ్యక్తుల్ని బిగ్ బాస్ నుంచి తీసేస్తారా, లేకపోతే షోని బ్యాన్ చేస్తారా తేల్చుకోండి అనే విధంగా కూడా అంటున్నారు. మరి బిగ్ బాస్ షో యాజమాన్యం అనేది ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.